దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం రింగ్ లైట్ ని అలాగే స్టిక్ లైట్ ని ఉపయోగించి ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఎలా తీయాలో మనం తెలుసుకుందాం. నేనైతే Z6 II ని వాడడం జరుగుతుంది. ఇక్కడ కెమెరాతో ప్రాబ్లం అనేది ఉండదండి. కెమెరా ఏదైనా అవ్వచ్చు, కానీ టెక్నిక్ మట్టికి ఒకటే. ఈ టెక్నిక్ ను ఉపయోగించి మనం వెడ్డింగ్స్ లో రింగ్ లైట్ ని గానీ స్టిక్ లైట్ ని గానీ ఉపయోగించి మనం వెడ్డింగ్స్ పెళ్లి కూతురుని తీయడం గానీ పెళ్లి కొడుకుని తీయడం గానీ మనం తీయొచ్చు. టెక్నిక్ మట్టికి ఇదేనండి. కొంచెం అటు ఇటుగా కొంచెం లైటింగ్ కండిషన్స్ కి అనుగుణంగా కొంచెం సెట్టింగ్స్ అనేవి మారొచ్చు. అంటే ISO కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, సెట్టింగ్స్ అనేవి మారొచ్చు. కానీ టెక్నిక్ మట్టికి సేమ్ టెక్నిక్ అనమాట. ఈ వీడియోకి సహకరించడానికి ఒక చిన్ని లిటిల్ మోడల్ ఉందండి. ఆ పేరు ఆ స్కూలు అంటే తను కూచిపూడి డాన్సర్. కూచిపూడి భరతనాట్యం డాన్సరా? ఓకే, భరతనాట్యం డాన్సర్ అంట. ఈ షూట్ అయిపోయిన తర్వాత చిన్న ఒక 2 స్టెప్స్ చూద్దామండి. ఒకసారి పేరు గట్ట కనుక్కుందాం. తన్మయ్, 4th క్లాస్, మహర్షి విద్యానికేతన్. ఓకే, ఇక మనం క్లాస్ లోకి వెళ్ళిపోదామండి. పెట్టుకోవడం జరిగింది. ఇది కలర్ వచ్చి వామ్ అండ్ వైట్ కలర్ ఇది. అలాగే సబ్జెక్ట్ రింగ్ లైట్ కి స్ట్రైట్ గా ఉండడం జరిగింది. సో మనకి ఏంటంటే సబ్జెక్ట్ కి మనం ఏదైతే మనం ఫోటో తీస్తున్నామో, ఫోటో గానీ వీడియో గానీ తీస్తున్నామో ఆ సబ్జెక్ట్ కి మాత్రమే మనం వైట్ బ్యాలెన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటది. సో ఇది వామ్ అండ్ కాబట్టి కొంచెం మనం వైట్ బ్యాలెన్స్ అనేది చూసిన తర్వాత ఒక ఫోటో క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో ఏంటనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఈ ఫోటో చూడండి, అంత సినిమాటిక్ లుక్ అనేది లేదు. కాకపోతే ఏదైతే వైట్ బ్యాలెన్స్ కానీ ఎక్స్పోజర్ కానీ అంత కరెక్ట్ గా ఉండడం జరిగింది. దీన్ని ఇంకా కొంచెం సినిమాటిక్ గా మార్చడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మనం స్టిక్ లైట్ పట్టుకోమని చెప్తాను. నేను ఏంటంటే సబ్జెక్ట్ ఆల్రెడీ వైట్ బ్యాలెన్స్ అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వెనకాల స్టిక్ లైట్ కి వేరే కలర్ ఇస్తాను. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదైతే మనం సబ్జెక్ట్ మాత్రమే తీస్తున్నాం కాబట్టి అక్కడ కరెక్ట్ వైట్ బ్యాలెన్స్ అనేది రావాల్సి ఉంటది. కానీ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాలెన్స్ తో మనకు సంబంధం లేదు. మనం బ్యాక్గ్రౌండ్ అనేది వేరే వైట్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ వరకు మాత్రమే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను స్టిక్ పెట్టిన తర్వాత అది వైట్ బ్యాలెన్స్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే కలర్ అనేది వామ్ కలర్ పెట్టొచ్చు, లేకపోతే హార్ట్స్ కలర్ పెట్టొచ్చు, ఏదైనా సరే పెట్టొచ్చు. కలర్ అనేది మారొచ్చు. కానీ స్టిక్ లైట్ లో సబ్జెక్ట్ మట్టుకే మనం కలర్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా చూసుకోవాలి. అలాగే బ్రైట్నెస్ అనేది కూడా కరెక్ట్ గా చూసుకోవాలని ఉంటుంది. అంతే, ISO కానీ మిగిలింది ఏదైనా సబ్జెక్ట్ వరకు మాత్రమే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టిక్ లైట్ పెట్టి చూస్తాను, ఆ ఫోటో తీస్తాను, ఆ రెండింటికి మీరే డిఫరెన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు స్టిక్ లైట్ అనేది మనం అలా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కలర్ వేరు, ఇక్కడ వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ అనేది వేరుగా ఉండడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ కి వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ అనేది వేరుగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ఇక్కడ మట్టికి వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ అనేది నేను పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నేను జస్ట్ సబ్జెక్ట్ ఇందాక సెట్టింగ్స్ తోటే క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అమ్మాయిలో చూడు, చిట్టి స్మైల్. ఈ ఫోటోకి ఇందాకటి ఫోటోకి మీరు లుక్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు. ఇందాకటి ఫోటో మీద ఈ ఫోటో కొంచెం బెటర్ గా ఉంది. కాకపోతే వెనకాల కొంచెం హార్ష్ కలర్. ఇందాకటి సెట్టింగ్స్ తోటే క్లిక్ చేశాను. ఇప్పుడు కలర్ కూడా మార్చి ఇప్పుడు ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ పెట్టి ఇంకో ఫోటో తీసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు సేమ్ ఇందాకలాగే ఇక్కడ కలర్ అనేది మారింది. స్టిక్ లైట్ కలర్ కి సంబంధించి కలర్ మారింది. రింగ్ లైట్ అయితే మట్టికి కలర్ అనేది మారడం జరగలేదు. సో సబ్జెక్ట్ కి అయితే మట్టికి ఎలాంటి వైట్ బ్యాలెన్స్ కానీ ఏది కానీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వెనకాల మట్టికి వైట్ బ్యాలెన్స్ అనేది మారుతుంది. సో మనం బ్యాక్గ్రౌండ్ పట్టించుకోవద్దండి. ఇప్పుడు ఈ ఫోటో ఎలాగొచ్చిందో మనం చూద్దాం. ఇప్పుడు కొంచెం కూల్ కలర్స్ పెట్టగానే ఫోటో అనేది లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇందాకటి 2 ఫోటోలతో పోల్చుకుంటే మీరు స్పష్టంగా గమనించవచ్చు. ఎప్పుడైనా సరే కూల్ బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్స్ అనేవి కూల్గా ఉంటే మనకి ఆ ఫొటోస్ అనేవి చాలా నీట్గా అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి, మీకు నేను స్టిక్ లైట్ పెట్టింది అలాగే పెట్టని ఫోటోలు అలాగే కలర్ కొద్దిగా చేంజ్ చేసిన ఫోటోలు ఈ మూడిటిని మీకు నేను పెట్టడం చూపిస్తాను. సో ఈ 3 డిఫరెన్స్లు మీరు చూడండి. నేను ఏది సెట్టింగ్స్ అనేవి మార్చలేదు. ఓన్లీ సబ్జెక్ట్ ఇక్కడికి మట్టికే నేను వైట్ బ్యాలెన్స్ కానీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎపేచర్ ని మనం వీలైనంత తగ్గించుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అవడం జరుగుతుంది. అలాగే 85mm అనేది ఖచ్చితంగా ఉంటే మనకి
బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫోకస్ ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండాలి. మిగిలిన వాటితో కూడా తీయొచ్చు, కానీ 85తో తీసితే లెన్స్తో ఆ ఫోకస్ అనేది వేరుగా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది రింగ్ లైట్కి వచ్చి మనకి టెక్నిక్ అనమాట. సో సేమ్ టెక్నిక్ను ఉపయోగించి ఏంటంటే ఇలాగా పెట్టి మేకప్ వేసినట్టు గట్టా తీయడం జరుగుతుంది. సో టెక్నిక్ అనేది అయితే మారదండి, సేమ్ ఇలాగ ఇక్కడ చేపెడతారు. ఇలా ఈ ఫ్రంట్ వ్యూ నుంచి నేను ఒక ఫోటో తీసి చూపిస్తాను. సేమ్ టెక్నిక్ ప్రాబ్లం ఇదే ఉండదు. ఈ రింగ్ లైట్ ఫ్రంట్ వైపు నుంచి ఒక ఫోటో తీసి చూపిస్తాను. ఓకే, చూడండి. ఇప్పుడు అమ్మాయి ఫేస్ మీద ఒకవైపు లైట్ పడడం జరిగింది, ఇంకోవైపు లైట్గా షాడో అనేది రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కూల్ కలర్ ఉండడం జరిగింది, ఒకవైపు లైట్గా వైట్ కలర్ అనేది రావడం జరిగింది. సో ఇలా ఉండడం వల్ల మనకి మంచి సినిమాటిక్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా సినిమాటిక్ లుక్ అనేది అంటే ఒకవైపు కొంచెం షాడో పడడమో లేకపోతే లైట్ షాడో పడడమో కొద్దిగా ఉండడం లాంటివి జరగడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, సేమ్ ఇలాగే ఫ్రంట్ వైపు నుంచి తీస్తారు. జస్ట్ మేకప్ వేసినట్టు గట్ట బ్రష్ పెట్టినట్టు గట్ట తీయడం జరుగుతుంది. టెక్నిక్ అయితే మారదు, సేమ్ టెక్నిక్. వైట్ బ్యాలెన్స్ మట్టికి ఫేస్ మట్టికే చూసుకుంటాం, బ్యాక్గ్రౌండ్కి మనం వైట్ బ్యాలెన్స్ అనేది చూడం. సో మీకు ఈ ఫోటోలన్నీ కూడా మీకు వెంటనే మీకు పెట్టి చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఎపేచర్ ఎప్పుడు తక్కువగా ఉండాలి. వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవడం వీలైనంత వరకు ఎపేచర్ని తక్కువ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ లుక్ అనేది కనబడడం జరుగుతుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా కూల్ కలర్స్ ఉంటే బాగుంటుంది. అంటే పూర్తిగా బ్లాక్ ఉందనుకోండి, ఇప్పుడు నేను అక్కడ వాల్ కలర్ పెట్టడం జరిగింది కదా, అలా కాకుండా పూర్తిగా బ్లాక్ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. కొంచెం లైటింగ్ కూడా మొత్తం లైట్లన్నీ ఆర్పేస్తే మీకు నేను చెప్పేది మీకు కనబడదు కాబట్టి అది అలా చేయట్లేదు. సో మీకు మొత్తం లైట్లన్నీ ఆర్పేసి ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికే బ్యాలెన్స్ అనేది చూసుకొని, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి ఐఎస్ఓ కానీ చూసుకొని అపేచర్ వీలైనంత వరకు తక్కువ పెట్టుకుని లైట్లన్నీ ఆర్పేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో తీస్తే కనుక ఫోటో హైలైట్గా ఉంటుంది. అలాగే ఈ లైట్లు కూడా ఆర్పేసి సేమ్ అదే లైట్ని కనుక పెడితే కనుక, అంటే కూల్ లైట్స్ని బ్యాక్గ్రౌండ్లో పెడితే కనుక ఇంకా లుక్ అనేది కనబడడం అనేది జరుగుతుంది. సో ఇది అలాగే ఓన్లీ స్టిక్ లైట్ పట్టుకుని ఫోటోగ్రఫీ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ లైట్ ఎప్పుడు కూడా మనం ఇలాగా షైన్గా లైట్ వచ్చేలాగా ఉంటుంది కదా. సో ఆ వీడియో క్లిప్ కానివ్వండి, ఆ ఫోటో కానీ తీయాలి అని అంటే కనుక ఫస్ట్ మనం అమ్మాయికి ఏదైతే బ్రైడ్ ఉంటుందో కానీ, పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ ముందు లైట్ ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయికి తగ్గట్టుగా లైటింగ్ సెట్టింగ్ అనేది మనం చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను లైటింగ్ సెట్టింగ్ అనేది మనం మార్చేసుకుందాము. ఓకే, లైటింగ్ సెట్టింగ్ అనేది మనం నీట్గా పెట్టుకున్న తర్వాత మనం అండ్ ఫోకస్ కూడా మనం చూసుకోవాలి. ఫోకస్ కూడా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత లాక్ చేసేసుకోవడం మనం మంచిది. ఏదైతే ఫోకస్ని మనం సెట్ అయ్యిందని అనుకుంటామో అక్కడ మాన్యువల్గా లాక్ చేసేస్తే ఆటోమేటిక్గానే ఫోకస్ అనేది అక్కడికి లాక్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ మనం వీడియో తీసేటప్పుడే ఇవి సెట్టింగ్స్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, లైట్లు అయితే నేను పూర్తిగా ఆర్పట్లేదండి, లైటింగ్ అనేది కొంచెం ఉండడం జరిగింది. ఈ లైట్లు కూడా ఆర్పేసి ఈ వీడియో క్లిప్పింగ్ అనేది తీయాల్సి ఉంటుంది. పూర్తిగా చీకటిలో తీస్తేనే ఇది కొంచెం అందంగా ఉంటుంది, వీలైనంత వరకు చీకటిలో తీయాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు కనబడిన కాబట్టి మీకు చెప్పేది మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది, వీలైనంత వరకు చీకటిలో తీయాలి. ఓకే, లైట్ కొంచెం కిందకి పెట్టు, అంతే కొద్ది పైకి. ఓకే ఓకే, తిప్పు. మీకు అర్థం అవడం కోసమే కాబట్టి లైట్లన్నీ ఆర్పేసి ఫస్ట్ నేను లైట్లతో తీయడం జరిగింది, మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు లైట్లు ఆర్పేసి ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపించడం కోసం నేను తీయడం జరిగింది. సో ఈ విధంగా అయితే మట్టుకి ఈ షూటింగ్ ఈ క్లిప్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఈ ఫోటోని కనుక మీరు చూసినట్టయితే వెనకాలంతా కూడా బ్లాక్ కలర్లో ఉండడం జరిగింది, బ్యాక్గ్రౌండ్ అంతా. ఫస్ట్ మనం రింగ్ లైట్ పెట్టుకుని ఆ రింగ్ లైట్కి సబ్జెక్ట్కి ఉన్న వైట్ బ్యాలెన్స్ కానివ్వండి ఐఎస్ఓ కానీ ఎపేచర్ వీలైనంత వరకు తగ్గించుకుంటే మనకి ఆ సెట్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని తర్వాత స్టిక్ లైట్ చూడండి, ఆ అబ్బాయి అనేది స్టిక్ లైట్ అనేది హెయిర్ వైపు పడేలా పెట్టడం అనేది జరిగింది. కొంచెం ఫ్రంట్గా ఉండడం జరిగింది, కాకపోతే ఇంకొంచెం ఆ బ్యాక్ ఉండి హెయిర్ వైపు పడేలాగా కనుక పెట్టినట్టయితే హెయిర్ అనేది ఆ లైట్ అనేది కొద్దిగా గ్లో అనేది అవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇంకా సినిమాటిక్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీకు కూడా కొంచెం ఇలా ఫ్రంట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఆ స్కిన్ మీద కూడా
కూల్ కలర్ అనేది పడడం అనేది జరగడం జరుగుతుంది ఈ ఫోటోలో ఉన్నట్టుగా. సో ఇది కూడా మనకి సినిమాటిక్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగా సినిమాటిక్ ఫొటోస్ కానివ్వండి, సినిమాటిక్ వీడియోస్ కానివ్వండి తీయడం జరుగుతుంది. ఈ వీడియోకి సహకరించిన ఈ చిన్నారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసినట్టయితే ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో అనేది రావడం జరుగుతుంది. చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.